ఏమయ్యా బియ్యం అయిపోయినాయి. నేనేం చేయాలి? పైసలు లేవు. రోజు తాగడానికి అయితే డబ్బులు ఉంటాయి కానీ ఇంట్లోకైతే ఉండయా? నువ్వు కలిగి ఇట్లుంటే అండు. అమ్మ బడికి వెళ్తాం. అక్క కొన్ని బియ్యం ఉంటే పెట్టవా అక్క? పొద్దుగాల బియ్యం ఇప్పుడు ఎట్లా వచ్చినాయా? నీ రంగు మూడు ఇచ్చిండా చెప్పు. ఇప్పుడు ఇవి ఎట్లా వచ్చినాయా చెప్పు. ఏం తాగినావురా? నీ తాగుడు పండుకున్నాడు కొంచెం. ఏం జరిగింది అంటే ఇట్లా గతంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామాలలో బాగానే వయసు బాగానే కూర్చోండి కూర్చోండి. చెప్పు ఏం జరిగింది? ఎప్పటి నుంచి అమ్మా? ఎప్పటి నుంచి చేస్తున్నావు? అంతకుముందు బాగానే ఉండేనా? అంతకుముందు బాగానే ఉండే సార్, ఈ మధ్యన ఇలా చేస్తున్నాడు. మీరే ఇలాగేమన్నా తిరిగి చెప్పాలి సార్. సరే అమ్మ నడుపు వెళ్దాం. ఇంటి దగ్గర ఇంటికన్నా ఉన్నాడు సార్. నడుపు వెళ్దాం. तेरा बाबा ये तेरा बाबा कुमरे रे ले नील తీసుకురా
ఏయ్ కొమ్రా, ఏంద్రా నీ పరిస్థితి ఏంటి? నీ బతికి ఏంటి? ఆ? ఇదేనా? ఆ పిల్లల్ని చూడరా. ఆ? నీ భార్య పరిస్థితి ఏంటి? నీ పిల్లల పరిస్థితి ఏంటి? ఇది నువ్వు తాగి పడుకుంటూ ఒక్కటి సంతోషపడితే సరిపోతుందా? ఆమె ఈరోజు స్టేషన్ రావడానికి కారణం ఎవరు? ఆ? ఏంటి పని చేసేది? తాగను కాదురా, ఆ పిల్లల్ని చూడు. వాళ్ళ బుక్స్ ఏమైనా కొనిస్తున్నావా? సరిగా ఫ్రూట్స్ తీసుకొస్తున్నావా? నువ్వు డైలీ తాగుడికి ఎంత ఖర్చు పెడతావు? నువ్వు డైలీ ఎంత సంపాదిస్తావు? కూలికి పోతే నీకు వచ్చేది ఎంత? 150, 200 వస్తాయా? పిల్లలకు ఒక్క రోజైనా ఒక 50 రూపాయలు పెట్టి పండ్లు తీసుకొచ్చినావా? 100 రూపాయలు పెట్టి సంవత్సరానికి తరపున బుక్స్ అట్లా ఇట్లా ఏమైనా తీసుకొస్తున్నావా ఎప్పుడైనా? నీ ఇంట్లో బియ్యము లేదట. వాళ్ళు ఏం తినమంటావు? పక్కింటి పోయి అడుక్క తినమంటావా? మరి ఆ మాత్రం దానికి పెళ్ళి ఎందుకు చేసుకోవాలా? పిల్లల్ని ఎందుకు కనాలి? ఈ తాగుబోతులకు అవసరం లేదు మరి పెళ్ళాము పిల్లలు. మంచిగా చూసుకున్నాడు కాదు, మంచిగా చూసుకున్నాడు. ఇదేనా పరిస్థితి? నువ్వు మంచిగా చూసుకున్నట్టు ఈమె స్టేషన్ కి ఎందుకు వస్తుంది? ఆ పిల్లలు అట్లెందుకు ముఖాలు పెట్టుకుని ఉంటారు? ఇంటికి పోయినాక తాగుడు తినుడు తంతానాడు. ఇదేనారా? నీ ఊర్లో ఎవరైనా నీకు చెప్తున్నారా నువ్వు మంచోడివి, ఎప్పుడు తాగుడు మానేస్తాడు అనే రకంగా ఎవరైనా చెప్తున్నారా? సిగ్గు శరం ఏం అనిపిస్తలేదా? సొసైటీలో నీ పిల్లలు స్కూల్కి పోతే మీ నాన్న కాడ తాగి పడిపోయిందట, వాడు మీ నాన్న నీ నాన్న అంటే వాళ్ళ పరిస్థితి ఏంటిరా? నీ గ్రామంలోనైనా సరే ఎవరైనా సరే నీకు విలువిస్తున్నారా? మర్యాద ఇస్తున్నారా? చిన్న పిల్లలతో సహా కూడా నీకు ఉమ్మేసి పోతున్నారు తప్ప నీకు ఎవడు క్షమించేటోడు అయితే ఎవడలేదు. అర్థమైందా? మీ ఊర్లో ఇదేనా పరిస్థితి? అవమ్మా బాగా తాగుతాడు సార్. సార్ ఎక్కడ పడితే అక్కడనే పడిపోతాడు. పిల్లలు తెలియదు, పిల్లలు తెలియదు, ఎవ్వరు తెలియదు. తాగినాక మంచిగా తాగుడు అరిగినాక మళ్ళా పిల్లగానే పువ్వ పెట్టే ఏం తెచ్చినవే, ఏం కూర వండినవే, ఏ పువ్వు వండినవే అంటాడు. అట్లా అంటాడు. పువ్వ పెట్టు ఎడికెళ్ళి. ఈ గ్రామం మొత్తం ఇంతేనా? ఈ గ్రామం తాగడం అంతా అంతే. అవమ్మా ఇంకా తాగుబోతలు ఎంత చెప్పు, ఇప్పుడు చెప్పి ఇప్పుడే తిట్టు. కూడా ముగ్గురు బిడ్డలు కూడా ఏం సంపదానం లేదు. ఏడ కైకిలు చేసుకుని ఆయన పోసుకొని వస్తాను గుడమ్మ. పిల్లలకు అన్నం లేదు, బట్ట లేదు, ఏది లేదు. జడ్పీటీసీ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, సర్పంచ్ గారు, అంతకుముందు మనం అనుకున్నట్టు ర్యాలీ దాని ప్రకారం అట్లా మీరు గ్రామ సభలలో కూడా ఖచ్చితమైన తీర్మానం తీసుకుంటే ఈ చాలా నిర్మాణం అవుతుంది. కదలి రండి జనులార మేలుకొండి, రండి కదలి రండి జనులార మేలుకోండి. గుడుంబ తాగకండి మీ బతుకు మార్చుకోండి, గుడుంబ తాగకండి మీ బతుకు మార్చుకోండి. యువకులార ఇకనైనా వ్యసనాలను మానండి, యువకులార ఇకనైనా వ్యసనాలను మానండి. కన్నవారి కంట కన్నీరు చేర్చకండి, కన్నీరు చేర్చకండి, కన్నీరు చేర్చకండి. రండి కదలి రండి జనులార మేలుకొండి, రండి కదలి రండి జనులార మేలుకొండి. పొద్దున లేసి సత్తి భూవాతిని, పొద్దున లేసి సత్తి భూవాతిని. పుట్ట చేత పట్టుకొని కూలి పనికి పోతివా, పుట్ట చేత పట్టుకొని కూలి పనికి పోతివా. పొద్దు
గూకిన ఏలా చేసిన కట్టాన్ని కాలకూట విషము లాంటి కుటుంబ పాల్ చేస్తివా కన్నవారికైనా నువ్వు కన్నవారికైనా కష్టాలను పంచితివా ఊరన్న మట్టి పాలైతివా ఊరన్న మట్టి పాలైతివా మానవుడా ఇదేనా నీ చరిత యువకులార మేలుకొండి పోలీసులు ఒకటి చెప్పించి నీతులు చెప్పిస్తా నాకు మాకు మందు దొరకకుండా వేసుడు దేవునితోటి కూడా కాదే చెప్పిస్తా పురుషులతోటి నిన్ను ఎట్లా కాదే చెప్తా మహిళలార కదలి రండి యువకులార మేలుకొండి మహిళలార కదలి రండి గణగణమని పెల పెలమని కుటుంబ చేసే రక్కసులా గుండెలదిరిపోయేలా కుటుంబ గూళ్ళు పగులగొట్టి ప్రగతి బాట పట్టి మీ బ్రతుకు మార్చుకోండి మీ బ్రతుకు మార్చుకోండి రండి కదలి రండి జనులార మేలుకొండి కుటుంబ తాగకండి మీ బతుకు మార్చుకోండి యువకులార ఇకనైనా వ్యసనాలను మానండి యువకులార ఇకనైనా వ్యసనాలను మానండి కన్నవారి కంట కన్నీరు చేర్చకండి కన్నీరు చేర్చకండి రండి కదలి రండి జనులార మేలుకోండి కుటుంబ తాగకండి మీ బతుకు మార్చుకోండి రండి కదలి రండి జనులార మేలుకోండి కుటుంబ తాగకండి మీ బతుకు మార్చుకోండి రండి కదలి రండి జనులార మేలుకోండి కుటుంబ తాగకండి మీ బతుకు మార్చుకోండి హలో ఎట్లా చనిపోయింది తాగద్దురా నీ జీవితం బాగు చేసుకోరా పాడైపోతుందిరా అని ఎన్నిసార్లు చెప్పినా కానీ వినలేదు సార్. మీరు ఎలాగైనా ఈ కుటుంబ సారాయిని మీరు మార్పించాలి సార్. మన ఏరియాలో కానీ మన చుట్టుపక్కల కానీ మన ఎవడు సారా తయారు చేయడం కానీ అమ్మడం కానీ తాగడం కానీ జరిగితే మీరు ఇమీడియట్ గా రెస్పాండ్ కావాలి. ప్రతి పౌరుడికి బాధ్యత ఉంది. ప్రతి పౌరుడు కూడా యూనిఫామ్ లేని పోలీస్ కాబట్టి మీ అందరు కూడా దాన్ని అడ్డుకునే అధికారము హక్కు మీకు ఉంది. కాబట్టి దాన్ని మీరు ఎలాగైనా నెరవేర్చాలని కోరుకుంటూ చెప్పేది ఏంటంటే ఎవరైనా మీకు అటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరు పట్టుకోవచ్చు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దానిపైన స్ట్రిక్ట్గా ఏ రకంగా యాక్షన్ తీసుకుంటాము. అట్లా ఎవడైనా అమ్మితే వారి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ ప్రతిఫలాన్ని కూడా అందరినీ కూడా చేస్తాం. అమ్మినా తయారు చేసినా కూడా వాళ్ళపైన విజృంభించాల్సిన కర్తవ్యం మీపైనే ఉంది. అటువంటిది మీరు మాకు తెలియజేసినా మేము మీ వెనకాలే ఉంటాం, మేము వస్తాం. దేంట్లో వెనకడిగేసేది లేదు. వాడు ఎవరైనా కానీ రండి కదలి రండి జనులార మేలుకొండి రండి కదలి రండి జనులార మేలుకోండి
చేర్చకండి మీ బతుకు మార్చుకోండి కుటుంబ తాగకండి మీ బతుకు మార్చుకోండి యువకులార ఇకనైనా వ్యసనాలను మానండి యువకులార ఇకనైనా వ్యసనాలను మానండి కన్నవారి కంట కన్నీరు చేర్చకండి కన్నీరు